ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? పట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా, నువ్వెవడు అడగడానికి? మగజాతి వచ్చినాడికి రిప్లై ఇస్తావా? లేదు, ఆగు, ఆగే పంచాలి. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందమనేది దాచే కొద్దీ పెరుగుద్ది, విప్పే కొద్దీ తరుగుద్ది. ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి? పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? అంటే అది మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్. చూడండి అక్కడ ఏముందో. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మా. నాకు నేనెవడిని చెప్పటాకి? రెస్పెక్ట్ పెరుగుతుందని చెప్పాడు, అది కూడా తప్పేనా? చాలా మంది ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టేసి అసలు ఈడెవడు మాకు చెప్పాలి, మేము ఏం వేసుకోవాలో చెప్పేది ఈడెవడు. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా నా ఇష్టం కదా, మై చాయ్ మై ఒపీనియన్. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. చాలా మంది పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయండి, సోషల్ మీడియాని బ్యాన్ చేయండి అంటున్నారు. ఇదిగో ఇలాంటి అరకొర బట్టల వల్లనే. అనేవి చాలా పర్సనల్. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. హీరోయిన్లు మాత్రమే కాదండి, హీరోయిన్లు ఇంకా నయం అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా ఏసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే ఒరేయ్, ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం? ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించ. ఇదిగో ఇలాంటి అరకొర బట్టల వల్లనే ఒళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు. పెళ్లి కాని అమ్మాయిలు సగం అయితే పెళ్లైన వాళ్ళు ఇంకా సగం. మళ్ళీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏమనరా. మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి. నా ప్రొఫైల్కి వస్తే ధార్మికంగా అనిపిస్తుంది, హోమ్లీ నేచర్గా అనిపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు అసభ్యకరంగా మెసేజ్ చేయాలి అనిపించదు. మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్. పక్కన ఇంకో పదం మాట్లాడిన ఒక్కళ్ళు లేడు. అదే వ్యక్తి అక్క మాట్లాడిన అదే వ్యక్తి ఇంకో పేజ్ లో చూస్తే న్యూడిటీ లైక్ చేసి కింద అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి. మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి. తప్ప వ్యక్తిదా అన్నయ్య, ప్రొఫైల్ దా. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఎవరు ఏ మహిళ కూడా దాన్ని సహించారు. సమస్య ఘాటుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఘాటుగా చెప్పడం కూడా అవసరమేమో. వేసేసాడు, బాగా వేసేసాడు. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? ఇంతకీ ఏమొచ్చు మనకి? గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్ గా ఉంటారు తెలుసా. ఒక అమ్మాయి నిండుగా శారీ కట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి జీవితాంతం నా పక్కనుంటే చాలు అని ఆలోచించే అబ్బాయి, అమ్మాయి అర్ధనగ్నంగా కనిపించినప్పుడు ఈ అమ్మాయి ఒక రాత్రికి నా పక్కనుంటే బాగున్ను అని ఆలోచిస్తాడు. కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్ గా కవర్ చేసుకుంటారు. అక్కడ అంతలా ఆలోచన విధానం ఎందుకు మారిందంటే అమ్మాయి డ్రెస్సింగ్ సెన్సే. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు.